హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు యాపిల్ సీజన్ కనుక ఈ యాపిల్స్తో నేను ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. యాపిల్స్ విరివిగా దొరుకుతున్నాయి మనకి. సో ఇప్పుడు మనం యాపిల్తో జామ్ ఎలా చేయాలో చూసేద్దామండి సింపుల్గా ఇంట్లో. ఇప్పుడు యాపిల్స్ అన్ని మనం ప్రాపర్గా వాష్ చేసుకొని పీల్ చేసుకొని స్లైసెస్ చేసుకుందామండి. మీరు కట్ చేసుకునేటప్పుడు ఏమైనా బ్లాక్ స్పాట్స్ అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోండి. పీల్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలాగా ప్రాపర్గా పీల్ చేసుకొని స్లైసెస్ చేసుకుందామండి. ఇప్పుడు మనము చూడండి, యాపిల్స్ని ఇలా సన్నగా స్లైసెస్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి సన్నగా తరుక్కుంటే. ఇప్పుడు మనం స్టవ్ మీద తీసుకుందాము. ప్యాన్ వేడెక్కిందండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 కప్పు. ఇప్పుడు ఇందులోకి యాపిల్స్ స్లైసెస్ యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మనం. ఈ సీజన్లో మనకు యాపిల్స్ సమృద్ధిగా దొరుకుతున్నాయండి. మీరు యాపిల్స్ ఒక 4 చేసి పెట్టుకుంటే ఈజీగా మనకి ఇంట్లో సఫిషియెంట్గా ఒక 1 వీక్ సరిపోద్దండి జాము, బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా. ఇప్పుడు బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది కనుక మనం ఇంట్లో ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా మనం ప్రాపర్గా హైజీనిక్గా చేసుకోవచ్చు ఇంట్లో. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇవి సాఫ్ట్ అయ్యేదాకా ఉంచుకుందామండి. చూడండి, ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకుందాం వీటిని. మనం త్వరగా చల్లారడానికి మనం ఇలాగా కలుపుకోవచ్చు అండి. ఆవిరి మొత్తం బయటకు వెళ్ళిపోతే త్వరగా చల్లారుతుంది. అలాగే స్మాష్ కూడా అయిపోతున్నాయి చూడండి. బాగా ఇలా ముట్టుకుంటే మెత్తగా విరిగిపోతున్నాయి. అంతవరకు కుక్ చేసుకోవాలి మనం. యాపిల్ చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని బాగా బ్లెండ్ చేసుకుందాం స్మూత్గా. నేను బ్లెండ్ చేసుకుందామండి సాఫ్ట్గా. చూడండి, ఇలాగా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ప్యాన్లోకి తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇందాక మనము బాయిల్ చేసుకున్నాం కదండి యాపిల్, అదే కడాయిలో చేస్తున్నాను నేను. ఇది కొంచెం బాయిలింగ్కి వచ్చాక మనం షుగర్ యాడ్ చేసుకుందాము. ఇది కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటిపోద్ది ఫ్రూట్ కదా. ఇప్పుడు బాయిలింగ్కి వచ్చేసిందండి యాపిల్ ప్యూరీ. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం. 2 కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నానండి 4 యాపిల్స్కి. ఇది బాగా మెల్ట్ అయ్యి బాగా దగ్గర పడాలి మనకు. కంటిన్యూస్గా మనం కలుపుతూ ఉండాలి. ఇది బాగా మెల్ట్ అయిపోయి దగ్గర పడాలి బాగా. చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయిపోద్దండి. ఒక 1/2 అవర్ స్పేర్ చేస్తే మనం ఇంట్లో హెల్దీగా తీసుకోవచ్చు జామ్ని, బయట యాడెడ్ ఇంగ్రీడియంట్స్ ఏమి లేకుండా, అడిటివ్స్ ఏమి. ఇది ఎడిబుల్ కలరే అండి, మనం స్వీట్స్లో అన్నిట్లో వాడతాం కదా, అవే. సో నో ప్రాబ్లం తినడానికి. మనం బయట యాడెడ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇది చాలా మంచిదేనండి, ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఎవ్రీథింగ్. ఇంకా కాస్త దగ్గర పడితే సరిపోద్ది. లాస్ట్లో మనం లెమన్ పిండుకోవాలి. మనకి టేస్ట్ బయట ఉన్న టేస్ట్ వస్తుంది లెమన్ వేసుకుంటే. స్టోరేజ్కి కూడా మంచిది, ఒక 10 to 15 days వరకు స్టోరేజ్ ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇంకా ఒక నిమ్మకాయ, బద్దం నిమ్మకాయ పిండుకొని మనం ఒక్కసారి కలుపుకొని ఆపేసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మనం కంటైనర్లో తీసి పెట్టుకుందాము. ఇది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి మన స్టోరేజ్ కోసం, బయట పెట్టుకోకూడదు. బయట అంటే యాడిటివ్స్ చాలా వేస్తారు కాబట్టి మనం బయట పెట్టుకున్న ఇబ్బంది ఉండదు. మనం ఏం వాడలేదు కనుక ఇంట్లో మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. ఇది ఒక్క బాయిల్ రాగానే ఆపేసి మనము కూల్ చేసుకుందాం దాన్ని. చూడండి, చల్లారిపోయింది మన జాము, హోమ్ మేడ్ యాపిల్ జాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకు కన్సిస్టెన్సీ ఈ మాత్రం రావాలి. ఇంకా థిక్ చేసుకున్నా పర్లేదు, కానీ మరీ గట్టిగా అయిపోద్ది. హోమ్ మేడ్ కనుక మనం ఏమి ఇంగ్రీడియంట్స్ వేయలేదు. సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోద్ది. మనం ఇది బ్రెడ్లోకి కానీ రోటీస్లోకి కానీ అప్పుడప్పుడు దోశలోకి కూడా డిఫరెంట్గా తినచ్చండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సిమిలర్గా ఉందండి. మనం బయట కొన్నదానికి దీనికి ఏ డిఫరెన్స్ కనిపించట్లేదు. ఇప్పుడు మనం దీన్ని చూడండి, ఇంత గ్లాసీగా బయట కూడా ఇలాగే ఉంటుంది మనకు. మనం ఏం అడిటివ్స్ యాడ్ చేయకుండానే ఇలా వచ్చింది మనకి ఇంట్లో 1/2 అవర్ స్పెండ్ చేస్తే. ఇప్పుడు మనం దీన్ని గ్లాస్ జార్లోకి తీసుకున్నాము. ఇది ఇప్పుడు టేస్ట్ చేశానండి. టేస్ట్లో కూడా మనకు బయట దానికి వితౌట్ ప్రిజర్వేటివ్స్ సిమిలర్ టేస్ట్ వచ్చింది, సిమిలర్ టెక్స్చర్ వచ్చింది మనకు. సో ఇది 10 to 15 days ఉంటుందండి మనకి. 15 days వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవాలి. అంతే అండి, ఇంత సింపుల్గా అయిపోద్ది మనకు జాము. అలాగే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కూడా చేసి చూపిస్తాను మీకు త్వరలో.
ఇది ఒకసారి చేసుకొని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. 1/2 కిలో వచ్చింది. 1/2 కిలో కాకుండా ఇంకా ఉంది మనకి క్వాంటిటీ. 1/2 కిలో ఇది జామ్ బాటిలే అండి, కిసాన్ జామ్ బాటిల్. ఇది 1/2 కిలో వచ్చింది జస్ట్ 4 యాపిల్స్కి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోయింది మన ఫ్రూట్ జాము. ఇది మనం ఒక 10 to 15 days చేసుకొని వాడుకోవచ్చు అండి. ఒక గ్లాస్ కంటైనర్లో అయితే మంచిది మనం వాడడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.